నిజంగా రాష్ట్రమే కాదు, దేశమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఆమె మాట ఒక తూరి వినండి. తన తండ్రికి అంత బాధ జరిగినా, అన్ని కష్టాలు వచ్చినా ఆమె మాట్లాడినప్పుడు ప్రతి స్త్రీ కూడా నిజంగా, ఎందుకంటే మహిళలంటే ఈ భూదేవతల మాదిరిగా మహిళలకు ఉండే శక్తి ఎవరికి లేదు. ప్రతి రాజకీయ నాయకుడి వెనకాల కూడా ఒక మహిళా శక్తి ఉంటుంది. ఈ మహిళల కోసమే జగనన్న కూడా ఈ 35% రావాలని పార్లమెంట్లో కూడా ఓపెన్గా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చి ఎంపీల దగ్గర కూడా డిమాండ్ చేయించాడు. అటువంటి మహిళకు తగినటువంటి మన మౌనికమ్మ మాట్లాడినప్పుడు మా నాయన ఒక శక్తి, ప్రాణానికి భయపడడు, రౌడీలుగా వచ్చారు. అసలు పోలీస్ వ్యవస్థన ఇది, అసలు పోలీసు వ్యవస్థ అంటే ఏమిటి, ఎందుకు ఈ వ్యవస్థ ఈ విధంగా అయింది? కేవలం ఈ పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఆయుధంగా పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంత ఘోరంగా జరిగింది. అయినా మా నాయన సాగుకు భయపడాల్సిన అవసరం లేదు, భయపడి పిరిగి పందగా పరిగెత్తాల్సిన శక్తి కూడా, అటువంటి అలవాటు మా వంట లేదు, మా నెత్తుల్లో లేదని ఆ బిడ్డ మాట్లాడినప్పుడు తన తండ్రికి అన్ని బాధలు జరిగినా ఆ ఓర్పుగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి మాదిరిగా మాట్లాడినారు. జగనన్న వచ్చిన రోజు కూడా వాళ్ళు ఏదేదో ప్లాన్ చేశారు చూడాలని. ప్రజలే జగన్మోహన్ రెడ్డితో ఉండేటప్పుడు వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఆగడాలు పూర్తిగా వెళ్ళిపోయింది. ఎందుకు మీకు అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కొంతమంది ఉంటారు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ఏ విధంగా తయారైనారంటే, మీరు కాదు, ఈనాడు, జ్యోతి, TV5 ఇప్పటి వరకు దౌర్జన్యం చేసిన వాళ్ళపైన ఏమైనా ఒక్క మాట, ఒక సింపుల్గా ఒకే ఒక సెంటెన్స్ రాశారా? దీనికి కారణం ఏమంటే, మీకు అందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈ ఎల్లో మీడియాని కాపాడుతున్నారో మీకు ఒక తూరి ఆలోచించండి. ఇంత జరిగినా కనీసం మర్డర్ చేసేదానికి వచ్చిన వాళ్ళని అటెంప్ట్ మర్డర్ కేసు కింద పెట్టి, అసలు ప్రభుత్వం పైనే ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలా? రంబటి రాంబాబు కుటుంబానికి జరిగిన దానికి ప్రభుత్వమే ఇది బాధ్యతగా వహించాలా? కనీసం ఆ కుటుంబం పైన జరిగిన దౌర్జన్యాలకి కేవలం దౌర్జన్యం చేసే వాళ్ళని, కార్లు పగలగొట్టిన వాళ్ళని, ఇండ్లు కాల్చిన వాళ్ళని, మన వాళ్ళ యొక్క పార్టీ ఆఫీసుని తగలబెట్టిన వాళ్ళపైన కేసులు లేవు. కేవలం నిలబడి మాట్లాడిన వాళ్ళపైన కేసులు వచ్చింది. అప్పటికే అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు, నేను చంద్రబాబుని చెప్పలేదు, నన్ను అసహ్యంగా మాట్లాడినారు, అయినా ఈ వయసులో నేను ఆ మాట అనకూడదు, అయినా అన్నానని పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. దౌర్జన్యాలు చేసేవాళ్ళని, అటెంప్ట్ మర్డర్ చేసేవాళ్ళని, కార్లని ధ్వంసం చేసేవాళ్ళని, ఇండ్లని ధ్వంసం చేసేవాళ్ళకి హాయిగా హ్యాపీగా వాళ్ళు బయట తిరుగుతా క్వశ్చన్ వేసింది. ఇది అన్యాయం అని మాట్లాడిన వాళ్ళని ఎత్తుకొని పోయి జైల్లో పెట్టడం. అందులో ఎన్ని కేసులు అంటే 35-36 కేసులు పెట్టి ప్రతిరోజు అంబటి రాంబాబుని రానియకుండా, కోర్టు నుంచి బయటకు రానియకుండా చేసే కార్యక్రమాలు చేస్తారు. కక్షలు, కార్పణాలు, ద్వేషం, పగ ఎప్పటికీ వాళ్ళని కాపాడదు. ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. అందరూ అంబటి రాంబాబు గారి వెంట ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఉన్నారు. జగనానికి కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ అనేది తెలీదు. అదేవిధంగా అంబటి రాంబాబు కూడా ఆ వ్యవస్థలో పుట్టినాడు కాబట్టి ఆయన కూడా కులమో, మతమో, పార్టీ అనేది జరగదు. కానీ ఈరోజు అంబటి రాంబాబు పైన జరిగినటువంటి దేశపూరితమైన, కక్షపూరితమైన ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్న దానికి అన్ని కులస్తులు ఒకటి అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఎక్కడ లేని అభిమానాన్ని తీసుకొని వచ్చారు. నేను మళ్ళీ మన మౌనికమ్మకు చెప్తున్నాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నేను దగ్గర ఉన్నవాడిని. ఖచ్చితంగా మీ కుటుంబాన్ని జగనన్న వదలడు. ఖచ్చితంగా నేను ఆ మాట అంటే మీ నాయన నా పైన ఏమని అనుకుంటాడు. నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు, మీ నాయన ఎంపీ అవుతాడు, ఇంకా పెద్ద పొజిషన్కి ఇస్తాడు. జగనన్న మీ కుటుంబాన్ని వదలడు. మీ కుటుంబం అంటే జగనన్నకి అంత ప్రాణం. జగన్మోహన్ రెడ్డిని ఒక్క తూరి 11 సీట్లు మీకు 164 సీట్లు వచ్చి ఏమి సాధిస్తున్నారు? ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నారా? ఈ కూటమి ప్రభుత్వాల ప్రజలకు ఒక్కరికి కనీసం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి కూడా ఏం చేస్తున్నాడో చెప్పమనండి. రైతులకి ఏం చెప్పినట్టు చేస్తున్నాడో చెప్పమనండి. మహిళలకి ఏం చేసినట్టు చెప్పమనండి. జగనన్న పేదవాళ్ళ గుండెల్లో దేవుడైపోయినాడు. ప్రతి పేదవాడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయట వస్తే లక్షల మంది వస్తున్నారు. ఆ జగనన్న ప్రేమ, ఆయన వాత్సల్యం మీ కుటుంబంలో ఉంటుంది. ఎందుకంటే ఆయనకి 2 ఆడబిడ్డలు,